మీకోసం మేము పనిచేస్తామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇది చేయడానికి యువత సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క ఈరోజు ఒక్క విషయం ఇక్కడ చెప్పాలి. బీసీలు ఉన్నారు. ఏ ఒక్క బీసీకి న్యాయం జరిగిందా తమ్ముళ్ళు? ఈ ప్రభుత్వంలో ₹1 లోన్ ఇచ్చారా మీకని అడుగుతున్నా. ఏ వెనుకబడిన వర్గమైనా బాగుపడ్డారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీకి వెనుకబడిన వర్గాలు ఎప్పుడు కూడా వెన్నెముక, కంచు కోట, అలాంటి వెనుకబడిన వర్గాల్ని పైకి తీసుకొస్తాం. అందుకే జై హో బీసీ పెట్టాం. జై హో బీసీ ద్వారా పెద్దపీట వేస్తాం. 140 కులాలను ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీదని వెనుకబడిన వర్గాలకు హామీ ఇస్తున్నా. మన రాజంపేటలో ఎక్కువ ముస్లింలు ఉన్నారు. నేను ముస్లిం సోదరులు ఒకటే కోరుతున్నా, మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. షాదీ ఖానాలు కట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే మరి రంజాన్ తోఫా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీకి. ఇమాములకి మౌజములకి ఆంధ్రోరింపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. విదేశ విద్య ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా మైనారిటీ సోదరుల్ని. ఒక్క కార్యక్రమం లేదు. మళ్ళీ ఒకటి హామీ ఇస్తున్నా, సబ్ ప్లాన్ పెడతాం. మైనారిటీ సోదరుల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. ఎస్సీలకు న్యాయం చేస్తాం, ఎస్టీలకు న్యాయం చేస్తాం. సమాజంలో పేదరికాన్ని నిర్మూలించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. జగన్మోహన్ రెడ్డి చేసేది ₹10 ఇచ్చి ₹100 దోచేసుకోవడం. నేను చేయబోయేది సంపద సృష్టించి ₹15 మీకిచ్చి ఆ ₹10తో ₹100 ఆదాయం పెంచే మార్గం, 100 నుంచి ₹1000 పెంచే మార్గం, 1000 నుంచి 10,000 చేసే మార్గం తెలిసిన వ్యక్తి నేను. అదే సంపద సృష్టి, అదే పేదరిక నిర్మూలన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి మీరు సిద్ధంగా ఉండాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ రాష్ట్రంలో టమోటా రైతులు ఏ తమ్ముళ్ళు బాగుపడ్డారా? మీరు పీలేరంటే మనకు గుర్తొచ్చేది టమాటా రైతులు. మదనపల్లి, తంబళ్లపల్లి, పీలేరు ఇవన్నీ కూడా టమోటా రైతాంగం ఎక్కువ ఉంటారు, ఎక్కువ పండిస్తారు. ఒకప్పుడు ₹100 అమ్ముతుంది, ఒక్కొక్కప్పుడు రూపాయి కూడా అమ్మదు. నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, గిట్టుబాటు ధర ఇప్పిస్తా, రైతును రాజుగా చేసే బాధ్యత తీసుకుంటా. మళ్ళీ హామీ ఇస్తున్నా, అవసరమైతే కోల్డ్ స్టోరేజ్ పెడతాం, టమోటో ప్రాసెసింగ్ యూనిట్స్ పెడతాం. టమోటా రైతుని పూర్తిగా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క రైతుకి ₹20,000 అన్నదాత కింద ఇచ్చి రైతును ఆదుకునే బాధ్యత నాది. మళ్ళా డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం, మళ్ళీ దీనికి ప్రాధాన్యత పెడతాం.